వేరే లేదు మెమోరాండం ఇచ్చి మెమోరాండం ఫోటో తీసుకుంటాను. వచ్చారా నలభై ఇస్తున్నారు కదా బండి పెట్టాం ముందు వెంకటేశ్లో ఎవరెవరున్నాడు సరే రాని ఈ మాటలో రామ వెంకటలక్ష్మి ఏమా మీరు వచ్చే పేరా మీరు రావడానికి అవకాశం లేదా? ఇటు రండి, ఈ పక్క వచ్చేయండి, జాగ్రత్త తిరిగి రండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతు సమస్యలపైన, రైతులు వ్యవసాయ పంటల దగ్గర నుంచి అనేక పంటల వరకు కూడా అవసరమైనటువంటి ఎరువులు కొరత మీద, ఎరువులు బ్లాక్ మార్కెట్ మీద, ఇబ్బందులు పడుతున్నటువంటి రైతు సమస్యల మీద కూడా ప్రత్యేకంగా ఈరోజు రైతు నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే రైతు నాయకులు అందరూ కలిసి ఈ రోజున ఈ రైతు సమస్యలపైన కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వం
ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు ఎందుకు చేయరు, రైతు ఇబ్బందులు ఎందుకు పట్టించుకోరు, రైతులకు అవసరమైనటువంటి ఎరువులు ఎందుకు అందించలేరనేటువంటి సమస్యపైన ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ రోజున ప్రత్యేకంగా మాట్లాడాలంటే రాష్ట్రంలో యూరియాతో సహా అన్ని రకమైనటువంటి ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ రోజున కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు చూస్తే ఈ యొక్క టీడీపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఎన్నికల ముందు ఇచ్చింది. ఎన్నికలు అయ్యాక కూడా రోజు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఆ హామీల్లో కూడా సూపర్ 6, సూపర్ 7లు మరి ఈ రూపంలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోగా రైతులను మరిన్ని కష్టాల్లోకి గురి చేస్తుంది. రైతులకు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి 20,000 ఇస్తామని జూన్ 2024 నుంచే దీన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి విషయం ఒకసారి ఈ ప్రభుత్వ అధినేతలు మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా మాట తప్పడమే కాకుండా ఈ 2 సంవత్సరాలు గాను ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్రంతో ఇచ్చే డబ్బులు కాకుండా మేమే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి వాస్తవమైనటువంటి ఈ మాటను ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున మరి ఈ 2 సంవత్సరాల్లో 40,000 రూపాయలు రైతులకు అందజేయవలసి ఉండగా కేవలం కంటి తుడుపు చర్యగా ఒక 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు వస్తుంటే 5,000 రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఆ 5,000లో కూడా కొన్ని చోట్ల అయితే 2,000 రూపాయలే వచ్చాయి రైతులకు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓ పక్కన అంతేకాకుండా ఉన్నటువంటి రైతుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 7 లక్షల మందికి ఈ పథకాన్ని కూడా ఆ మాట ఈ మాట చెప్పి వంకలు చెప్పి ఈ పథకంలో కూడా కోత పోసేశారు. దీనివల్ల వ్యవసాయ పెట్టుబడుల కోసం అలాగే రైతులు అధిక వడ్డీలతో ప్రైవేట్ అప్పుల మీద ఆధారపడే పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వం సృష్టించింది. వీటితో పాటు ఏ రైతుకు గిట్టుబాటు దొరకటం లేదు. చూసాం గతం వేసవికాలం వరకు వచ్చినటువంటి పంటలు, ధాన్యం దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, మ్యాంగో దగ్గర నుంచి, అలాగే పొగాకు దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఏ రేట్లు ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చాక 1,000 రూపాయలు కోకో ఉంటే కోకో 350 రూపాయలకి 360 రూపాయలకు అమ్మవలసి వచ్చింది. మిర్చి 20,000 22,000 రూపాయలు క్వింటాల్ ఉంటే ఈ ప్రభుత్వంలో 8,000కి 10,000కి 6,000కి అమ్మవలసి వచ్చింది. ఇక మామిడి పంట గురించి అయితే వేరే చెప్పవసలా. మరి పామాయిల్ చూస్తే పామాయిల్, పొగాకు చూస్తే అంతకంటే దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ధరల నియంత్రణ అనేది అది కరెక్ట్ చేయలేక రైతులను గాలికి వదిలేసి రైతులు పోతే పోయాడు, ఉంటే ఉన్నాడు, ఏంట్లే మన ప్రభుత్వం, మనం గద్దె మీద కూర్చున్నామా లేదా అనే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చింది. అంతేకాదు రైతుల నష్టాల పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అలాగే ఉచిత పంటల బీమాను రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రైతులు మరి ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే వాళ్ళు డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, డబ్బులు ఉన్నవాళ్ళు కూడానేమో ఆదమరుస్తున్నారు. డబ్బులు లేని వాడు పేదవాడు ఎలాగా కట్టుకోలేడు అని ప్రభుత్వం ద్వారానే మరి ఇన్సూరెన్స్ కట్టించి ఉచిత పంటల బీమాను బ్రహ్మాండంగా ఒక్కో రైతుకి ఒక్కో ఇంట్లోనే మరి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 2-3 కొడుకులు ఉన్నటువంటి రైతు ఇళ్లలో 10-12 లక్షల రూపాయలు కూడా మరి ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము చూసాం. మా చేతుల మీదుగా కూడా మేము చెక్కులు ఇచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు కూడా అండగా ఉన్నటువంటి ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా నీరు కాచేశారు, సర్వనాశనం చేశారు. ఆర్బీకేలు అనగానే ఈ క్రాప్ చేయించుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ దగ్గర నుంచి, విత్తనం దగ్గర నుంచి, పంట అమ్మకం వరకు కూడా పంటల బీమా విషయం వచ్చేపాటికి ఈ రకంగా రైతులను పంటల బీమా కట్టకుండా రైతులను నష్టపరిచారు. మరి గత ఏడాది ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులు బీమా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశారు. రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అండే ఆర్బీకేల వ్యవస్థను సర్వనాశనం చేశారు. వీటన్నిటితో పాటు రైతులకు ఎరువులను పంపిణీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఎరువుల కొరతతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అంతేకాదు ఎరువుల కోసం మళ్ళీ రైతులు క్యూలో నిలబడవలసిన పరిస్థితులు తీసుకొచ్చి
రైతులకు అందుబాటులో ఎరువులు ముఖ్యంగా యూరియా దొరకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో రైతులకు అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతులను దోపిడీ చేస్తున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నందుకు మేమైతే చాలా చిక్కుపడుతున్నాం. అంతేకాదు యూరియా కేటాయింపులకు సరఫరాకు డిమాండ్స్ చెప్తున్నాండి, అన్నీ చెప్తున్నాం మరి అవసరమైనవి కదా. అన్నటి ప్రత్యేకమైన డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే ఎరువులను అందుబాటులో ఉంచాలి, యూరియా కొరతను వెంటనే మీరు నివారించాలి. అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు పంపిణీపై దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు సమాచారం మీరు తెప్పించుకుని కొరత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు ఉంచాలి, అక్కడే రైతులకు అందజేయాలి. ఎరువుల బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి. బ్లాక్ మార్కెట్కి తరలించే వారి లైసెన్సులు రద్దు చేయమని మేము కోరుతున్నాం. వారిపై కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము చెబుతున్నాం. ఎరువుల నిల్వలపై వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి, ప్రత్యేక నిఘా ఉంచాలి. ఎరువుల నిల్వలను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా ప్రత్యేక యాప్ లేదా వెబ్సైట్లో ఉంచేలా చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం. వీటితో పాటు ఉచిత పంటల బీమాను అమలు చేయాలి. అలాగే గత ఏడాది రైతు భరోసా డబ్బులు బకాయిలు మరి ఈ 2 సంవత్సరాల్లో 5,000 రూపాయలు ఇచ్చారు కనుక 35,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో కూడా ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి ఏటా ఇస్తున్నటువంటి 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తొలగించినటువంటి రైతుల జాబితాల్లో 7 లక్షల మంది లబ్ధిదారులను వెంటనే పెట్టుబడి సహాయాన్ని వారి ఖాతాల్లో కూడా తొలగించినటువంటి రైతులకు ఆ 7 లక్షల మందికి కూడా ఆ సహాయం మీరు చేసేటువంటి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయమని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ రైతుల తరపున రైతులకు న్యాయం జరగాలని, రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువులపై పడుతున్నటువంటి ఇబ్బందులు నివారించాలని ఈ రోజున కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఇది ప్రభుత్వం వెంటనే మరి మా యొక్క డిమాండ్లు అమలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఇప్పుడు పెద్దలు మనందరూ కూడా వచ్చారు. అందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారికి ఒక కాగితంలో కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ యూరియా గురించి ముఖ్యంగా ఏంటంటే రైతులు పడేటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. వారు స్పందించి వారి మీద ఏంటంటే వాళ్ళ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో కూడా తీసుకుంటాం. బ్లాక్ మార్కెట్లో అమ్మే వాళ్ళ మీద కానీ అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్కి మాత్రం కొంతవరకు ఇస్తున్నారు నాకు తెలుసు. కానీ ఏంటంటే అక్కడ కూడా సరైనటువంటి స్టాక్ ఉండట్లేదండి, రైతులు సరిపడా స్టాక్ ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే వీళ్ళు బ్లాక్ మార్కెట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. దాన్ని ఏంటంటే నివారించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా రైతులకి మన నూజివీడు ఏరియాలో ముఖ్యమైన పంట ఏంటంటే మ్యాంగో. ఇవాళ మామిడికాయ నూజివీడు ఏరియాలో లాస్ట్ ఇయర్ కలెక్టర్ కాయ ఈ సంవత్సరం 2,000 కొండి. దాని మీద అనేక విధాలుగా ఏంటంటే మరి మొత్తం ప్రజలతో కూడా మీటింగ్లు పెట్టాము, అన్నీ చేసాం. మరి జగన్ గారు మరి అటు వెళ్ళి చిత్తూరు సైడ్ వెళ్ళి మామిడికాయలు పోయినాయని ఆయన ఏంటంటే అక్కడికి వెళ్ళి చూస్తానికి వెళ్తే వాడికేమో అడ్డంకులు పెట్టి ఈ పెట్టి అయినా సరే వేలాది మంది జనం రావడం జరిగింది. మార్కెట్ యార్డ్లో వెళ్ళి చూడటం జరిగింది. చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు దానికి ఏంటంటే కొంత రేటు మేము ఇస్తాం, గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి కొంత చేయడం జరిగింది. కానీ నూజివీడు ఏరియాలో చేయలేదు. మా నూజివీడు ఏరియాలో చేయలేదు. ఎందుకనంటే మా నూజివీడు ఏరియాలో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కనీసం ఎకరానికి కనీసం 30,000 నుంచి 40,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరాం. కానీ ఏంటంటే అది లేదు, జరగలేదు. ఎందుకనంటే మా కాయ ముందు అయిపోయింది, ముందు వస్తుంది, చిత్తూరు తర్వాత వస్తుంది. తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఏంటంటే స్పెషల్ రేటు మేము ఇస్తున్నామని చెప్పేసి ఏదో 6 రూపాయలు ఎంతో టన్నుకి కిలోకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఘోరాతి ఘోరం. నూజివీడు అంటే ఏంటంటే ఇవాళ నూజివీడు చిన్నరసం అని హైదరాబాద్లో బోర్డులు పెట్టి అమ్ముతారు. అటువంటి నూజివీడు చిన్నరసం కాయ కానీ బంగిరిపిల్లి కానీ ఇవాళ మాకంతా పోయింది, నష్టం జరిగింది. ఇవాళ ఎర్రగడ్డలో 70 షాపులు ఉంటే 70 షాపుల మీద కూడా నూజివీడు చిన్నరసం అని అమ్ముతారండి బోర్డులు పెట్టి, హైదరాబాద్లో ఎక్కడైనా సరే.
అదేవిధంగా చెన్నైలో సవేరా హోటల్లో అమ్ముతున్నారు. ఎట్లా అమ్ముతున్నారు? నూజివీడు చిన్నరసం అంటే కానీ అక్కడ కొనరు. అందుకని ఇంకేదో వేరే ఊరు చిన్నరసం అంటే ఎవరు కొనరు. దానికి ఏంటంటే ఆ నేమ్ వచ్చింది మొట్టమొదటి. అటువంటి కాయలు పోయేటువంటి ప్రమాదం ఇవాళ నూజివీడులో ఏర్పడింది. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే మరి ఆ ప్రాంతంలో మీరు ఇచ్చారు, నూజివీడు పరిస్థితి కూడా గమనించి ఈ ప్రాంతంలోనే ఏంటంటే రైతులకి న్యాయం చేయాలి. మళ్ళీ దుక్కులు దొంతున్నారు, మళ్ళీ ఎరువులు వేస్తున్నారు, మళ్ళీ అన్నీ వేస్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మే నెలలోకి వచ్చేవాడికి మొత్తం పోతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నుంచి అదే విధానం. కానీ ఏంటంటే మరీ ఇంత ఘోరాది ఘోరం ఎప్పుడు పోలేదు. జగన్ గారి టైంలో కూడా మరి మంచి వానలు పడి మంచి కాపు వచ్చింది. అదేవిధంగా ఏంటంటే మీరు చూడండి పత్తి కానీ, అదేవిధంగా ఏంటంటే మన మిర్చి కానీ, మరి పొగాకు కానీ ఏడికి కూడా రేట్లు లేకుండా పోయినాయి మా ప్రాంతంలో. అదే పామాయిల్ మళ్ళీ 23,000కి వెళ్ళిందేమో, ఇవ్వడేమో 14,000 15,000కి వచ్చింది. ఈ విధంగా రోజుకి డిక్రీజ్ అయిపోతాం కానీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళి మనం దోళ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జీలు అందరం కూడా వెళ్ళి ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు కూడా స్పందిస్తానని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మా మెట్ట ప్రాంతం పరిస్థితి మరి అన్ని ప్రాంతాల గురించి చెప్పారు మా నాగేశ్వరరావు గారు. మెట్ట ప్రాంతాలు ముఖ్యంగా ఏంటంటే నూజివీడు, తిరుగూరు ఈ ప్రాంతాల్లో మరి విసన్నపేట, మైలవరం ఈ ప్రాంతాల్లో మామిడి కాపు ఎక్కువగా ఉంది కాబట్టి దానికి కూడా కొంత పోయినందుకు ఏంటంటే డబ్బులు ప్రభుత్వం వారు ఇవ్వాలి అని ఖచ్చితంగా మేము ఏంటంటే డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ దూలం నాగేశ్వరరావు గారు మరియు చింతలపూడి, నూజివీడు, ఏలూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. మెమోరాండంలో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే మొట్టమొదటిగా గిట్టుబాటు ధర లేకపోవడం. రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామన్న ఈ ప్రభుత్వం, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అని ఉట్టిట్టి ఆశీర్వాదాలు పలికిన ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా, అలాగే రైతులకు ఇస్తానన్న సంవత్సరానికి 20,000 రూపాయలు, 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఇవ్వకుండా, అలాగే ఏ విధమైన ఎరువులు కూడా రైతులకి అన్ని కొరత సృష్టిస్తూ, కృత్రిమ కొరత సృష్టిస్తూ, బ్లాక్ మార్కెట్ని పెంచుతూ రైతుల్ని అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. తప్పకుండా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే యూరియా, అలాగే కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో తేవాలి. అలాగే ఎరువులు బ్లాక్ మార్కెట్ను తగ్గించాలి. రైతులు కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో ఎరువులు ఏదైతే అమ్ముకుంటున్నారో ఆ విధానాన్ని మరి తగ్గించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతూ ఈరోజు మేము డిమాండ్లన్నీ కలెక్టర్ గారికి ఇచ్చాం. తప్పకుండా ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని వినతి చేస్తాం. ఏలూరు జిల్లా రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డిఎన్ఆర్ గారు, అదేవిధంగా నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ నాయన్ గారు, చింతలపూడి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ అయినటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయరాజు గారు, జిల్లా నాయకులందరం కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా రైతు సమస్యల మీద ముందుగానే స్పందిస్తుంది. ఎందుకనంటే వ్యవసాయం దండగగా ఉన్న వ్యవసాయాన్ని పండగ చేసిన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. కాబట్టి ఎప్పుడూ కూడా రైతుల సమస్య ఉందంటే ముందడుగులో ఉంటాం. మరి మీ అందరికీ తెలుసు, గత సంవత్సరంన్నరగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల ఆర్థిక పరిస్థితులు బాగా చిన్నభిన్నమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. మీ అందరూ చూశారు. మరి రాష్ట్రంలో మిర్చికి రేటు లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనే ఆ మిర్చికి మళ్ళా రేటు పెంచడానికి కేంద్రానికి ఉత్తరం రాస్తారు. అలాగే మామిడి పంటలు రైతులు రోడ్డు మీద వేసి
పడబోసినప్పుడు మళ్ళా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనే మళ్ళా కేంద్రానికి లెటర్లు రాస్తారు. అదేవిధంగా బేరన్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తర్వాతే ఇప్పుడు ఒక మాదిరిగా మంచి రేటు వస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే కూటమి అధికారి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారా అన్నది అర్థం అవట్లేదు. మరి రైతు సమస్యల మీద ఎంత మొద్దు నిద్రపోతున్న కూటమి ప్రభుత్వం వెంటనే మేల్కొని మరి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని మేమందరం కూడా కలెక్టర్ గారికి నివేదిక అందించి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యూరియా కొరత వల్ల పంటలు స్టార్ట్ అయ్యే టైం ఇది. మరి ఎక్కడా కూడా యూరియా దొరకని పరిస్థితి. మరి ఎంఆర్పి 266 రూపాయలు ఉన్న యూరియాని 350 రూపాయలు, డిఏపి 1350 రూపాయలు ఉంటే 1450 రూపాయలు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా బ్లాక్ చేస్తున్నారు. ఎందుకనంటే మా రైతులందరి సమస్యల మేరకు మాకు వచ్చిన ఆధారాల ప్రకారం తాడేపల్లిగూడెంలో చాలా స్టాక్ ఉంది. కానీ కూటమి నాయకుల అండదండలతో ఆ స్టాక్ బయటకు తీయకుండా బ్లాక్ చేసి రైతులకు బ్లాక్ మార్కెట్లో ప్రతి కట్టకి కూడా ఒక 100 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చిన విషయమే మేము స్పందించడం జరిగింది. ఇంకొక చిన్న విషయం, మెట్ట ప్రాంతంలో ఏలూరు జిల్లాలో అత్యధికంగా సాగు చేసేది పామాయిల్. మరి అలాంటి పామాయిల్ ధరని మరి పెదవేగిలో ఒక ఫ్యాక్టరీ ఉంది మనకి, ప్రభుత్వ ఫ్యాక్టరీ. అలాంటి ఫ్యాక్టరీని ఏదైతే ఆయిల్ వస్తుందో దాని ఓఈఆర్ ప్రకారమే రైతులందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా మద్దతు ధర ఇవ్వటం జరుగుతుంది. అలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసి దానిని దళారులకి అప్పచెప్పాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్న సంగతి మా రైతులందరికీ కూడా తెలుసు. కాబట్టి అక్కడ ప్రభుత్వం పరిశోధనా కేంద్రానికి కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ ఫ్యాక్టరీ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసి కావాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో కొంతమంది నేతలు పన్నాగం పన్ని దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. బిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా భారీ ఎత్తున ధర్నా చేసే ఆలోచనలో మేము అందరం ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి అలాంటి రైతులకు ఉపయోగపడే ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశాన్ని విరమించుకోవాలని తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ మొద్దు నిద్రపోతున్న ఈ కూటమి ప్రభుత్వం రైతులందరికీ కూడా సదుద్దేశంతో, గతంలో రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు, అంతకుముందు ఎన్టీఆర్ గారు అలా చేశారు, తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఎంత బాగా చూసుకున్నాడో మీరు అందరూ వాటిని గ్రహించి రైతులందరికీ న్యాయం చేసే విధంగా మీరు మెలుచుకోవాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రోజు రోజుకి ఇంత అన్నట్టుగా ఏలూరు జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ధర్నా కూర్చోవడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఇంత తక్కువ అవకాశం